హలో హాయ్ హలో హాయ్ జాను గుడ్ మార్నింగ్ హాయ్ జాను అక్క. ఎలా ఉన్నావు జానుడా? బాగున్నాను అక్క. ఎంతక్క నిన్నంతా ఏమైపోయావు అక్క? నిన్న ఇగో నన్ను తొక్కేస్తున్నారు. జాను అన్న చెప్పండి. మన మోనికాని ఎర్రగడ్డ తీసుకెళ్ళా నిన్న. కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని ఎర్రగడ్డ తీసుకెళ్ళాం. నమ్మకు జాను. ఎందుకు తీసుకెళ్లారు? ఆ ఎందుకు తీసుకెళ్లారు? కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య ఒక్కొక్కసారి. అందుకే ఒకసారి ఎర్రగడ్డలో అపాయింట్మెంట్ తీసుకొని నన్ను తీసుకెళ్ళాం అనమాట. ఈ రోజు నువ్వు ఎందుకు రాలేదక్క? నేను వేరే వర్క్ మీద వెళ్ళాను రా నిన్న. అవునా? ఫీల్ అయ్యావా? కోసం ఎంత వెయిట్ చేసానో తెలుసా? వస్తావేమని. అయ్యయ్యో సర్లే నెక్స్ట్ టైం అలా ఏం అవ్వదు. రాలేదు. నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటా. నేను ఎప్పుడైనా ఆబ్సెంట్ అయితే నీకు ముందే చెప్పేస్తా. ఆ రోజు కాల్ చేయకు. ఒక పని చేయాలి, జాను సైన్ తీసుకో. కాల్ చేస్తాను. సరే ఏం చేస్తున్నావు జాను మరి? ఏం చేయట్లేదు అక్క. ప్రస్తుతానికి అయితే ఖాళీగా కూర్చొని ఫోన్ చేస్తున్నాను. బట్ లైవ్ కాల్ టైం అయిందని కాల్ చేశాను. నిన్న మిస్ అయ్యావా నన్ను బాగా? మిస్ అవ్వేనక్క. సరే నీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఎవరైనా అల్లరిగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాగా ఇంకా గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడేవాళ్ళు. అందరన్నట్టే మాట్లాడే వాళ్ళక అంత ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడతాను. అది విషయం అర్థమైంది స్టార్టింగ్ లోనే. ఈ క్వశ్చన్ తను అడగకూడదు, తన ఫ్రెండ్స్ ని అడగాలి. జాను ఫ్రెండ్స్ ని. జాను మరి నీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నిన్ను అన్నారా ఏంది ఎప్పుడు బాగుతానే ఉంటావు లోడలోడా అని చెప్పి? అన్నారు కానీ అదేం పట్టించుకోలేదు. బా చెప్పాను మంచి సింక్ లో ఉన్నారు ఇద్దరు. నువ్వు కూడా అలాంటి వాడివే కదా. జాను చెప్పండి సిద్ధు గారు. ఏం తిన్నావు జాను? ఈ రోజు అక్క మార్నింగ్ నేను చెప్పే వరకు ఏం తినలేదు అక్క. ఎందుకు? ఎందుకనంటే ఈ రోజు డైటింగ్ ఫాస్టింగ్ చేస్తున్నాను అక్క. డైటింగ్ ఫాస్టింగ్ ఏదో ఒకటే. డైటింగ్. మన మోనిక కూడా డైటింగ్ చేస్తుంది తెలుసా? అవునా? రోజుకి 5 సార్లు తింటుంది. 6 సార్లు ఒకసారి. అయినా మక్కకి డైటింగ్ ఎందుకు? మక్క బానే ఉంది కదా, మరి మక్కకి డైటింగ్ కావాలేంటి? కానీ చేస్తుందంట ఎందుకో మరి. అక్క డైటింగ్ ఎందుకు అక్క నీకు అసలు? నేను బేసిక్ గా తక్కువ తింటాను. దీన్ని వీళ్ళు డైటింగ్ అనుకుంటున్నారు అనమాట. వీళ్ళు ఇంత తింటారు కదా, అది లంచ్ అనుకుంటారు వీళ్ళు. నేను తినేది ఇంత, నాకు చిన్నప్పటి నుంచి ఇంతే అలవాటు. సో ఫుడ్ ని ఇలా తినాలని తెలియదు వీళ్ళకి. దీన్ని డైట్ అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇంత తింటారు కదా. కాదక్క, దాని బదులు ఫుడ్ తినకూడదు అక్క. లైన్ డేట్స్ ఉంటే డైటింగ్ చేయడానికి బాగా ఫుల్ గా ఉంటుంది. సరే జాను, ఈసారి డైటింగ్ ప్లాన్ చేద్దాంలే. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలానే కాల్ చేస్తూ ఉండు. ఓకేనా? బాయ్ బాయ్. హలో ఉన్నారా? హలో హలో హాయ్ అండి, ఉన్నారా? ఉన్నాయండి. ఏం చేస్తున్నారండి? ఏం చేయట్లేదండి, కూర్చున్నానండి. ఏందండి ఎందుకంటే కూర్చోవడం, నుంచొచ్చు కదా. హాయ్. ఇంతకీ ఎవరు మాట్లాడేది? చేయండి. జయ గారు ఎక్కడి నుంచి? లేండి పిఠాపురం నుంచి అండి. పిఠాపురం. మన ఎమ్మెల్యే గారు బాగున్నారా? ఏంటండి? మన ఎమ్మెల్యే గారు బాగున్నారా? బాగున్నారండి. ఓకే ఓకే సూపర్. ఢిల్లీలో ఉన్నారండి. ఢిల్లీలో ఉన్నారా? ఎప్పుడు వస్తారంట మన ఊరు మరి? టీవీలో వింటూ ఆన్సర్ చేస్తున్నారు. కాదు, టీవీ వాళ్ళకి వచ్చి మ్యూట్ లో పెట్టండి, ఫోన్ లోనే మాట్లాడండి మీరు. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ టీవీలో విని మాట్లాడాలంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మౌనిక ఏదో అడుగుతుందంట మిమ్మల్ని. హలో, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక రెసిపీ అడుగుతాను, అది ఎలా చేయాలో మీరు చెప్పాలి. ఒక వంట గురించి రెసిపీ అడుగుతా, అది ఎలా చేయాలో మీరు 2 minutes లో చెప్పాలి. సరే, 2 minutes లో మ్యాగీ ఎలా చేయాలో చెప్పండి. మ్యాగీ అవ్వడానికి 2 minutes కావాలి, కానీ చాలా చేయాలి చెప్పడానికి 2 minutes ఎందుకురా? అంతే కదా. జయ గారు మరి మసాలా మ్యాగీ కావాలంటే మసాలా వా నా భూతో నా భవిష్యత్. సరే, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా బాయ్ బాయ్. ఇలాగే కాల్ చేస్తుండండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఉమా గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నామా? మీరు బాలు బాలు కాదు, మీ అల్లుడు గారు వచ్చారు ఈ రోజు.
అయ్యో ఉదయ్ బాగున్నారా? నేను సిద్ధు. ఉదయ్ బాగున్నాడు. అదే బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాం. చాలా ఆనందంగా హడావిడిగా ఉన్నారు, ఏంటో విషయం? ఏం లేదు బ్రేక్ఫాస్ట్ చూడు బాబాయ్ గారు మీ కూతుర్ని కొట్టేస్తున్నాడు. ఎందుకు? మాట అంటే చేతులు లేపుతున్నాడు, కొడుతున్నాడు. వచ్చాయి మా దగ్గర వచ్చేసి తీసుకొచ్చుకుంటా నేను మిమ్మల్ని. అబ్బా ఆ పని చెయ్యండి సార్. సార్ మీ ఫోటో ఫ్రేమ్ చేయించి పెట్టుకొని ప్రతిరోజు పూజించుకుంటా. సిగ్గులేను. నేను లేకపోతే నీకు వంట ఎవరు చేసి పెడతారా? స్విగ్గీ వంట మళ్ళా వెన్నీరు కాంతి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటాం. రోజు హీటర్ వాడతాను రోజు. హలో అయ్యామా బ్రేక్ఫాస్ట్ అయిందమ్మా? బ్రేక్ఫాస్ట్ 2 గుడ్లు తిన్నాం. 2 గుడ్లు తినని అంటున్నావు కదమ్మా. ఉదయం గుడ్లు, నాన్ వెజ్ మధ్యాహ్నం చికెన్ కాదు, మార్నింగ్ ఏమో బేబీ, ఆఫ్టర్నూన్ ఏమో మదర్, నైట్ వాళ్ళ నాన్నని తింటానన్నమాట. మొత్తం ఉడకబెట్టి. మీరు చేశారా బ్రేక్ఫాస్ట్ మరి? చపాతి పాలకూర పప్పు. చపాతి విత్ పాలకూర పప్పు, నైస్ కాంబినేషన్. టమాటా పప్పు. ఓకే ఓకే ఓకే. ఎనీవేస్ థాంక్యూ సో మచ్ ఉమా గారు. థాంక్స్ ఫర్ కాలింగ్. బై బై. టాటా. కాల్ చేస్తుండండి. హలో హలో హాయ్. హాయ్. మీ పేరు? ఎందుకని సీరియస్ గా మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు. ఎక్కడి నుంచి? టీవీ వాల్యూమ్ తగ్గించట్లేదు రా, టీవీలో చూసి మాట్లాడుతున్నారు. లేదండి వాయిస్ అంటే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి. రాజమండ్రి. ఏం చేస్తుంటారు? ఏం లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఏంటండి అలా ఏదో బలవంతంగా మాట్లాడుతున్నారు? శ్రీలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు మీరు టీవీ చూస్తున్నారు కదా, మన మోనిక ఎలా ఉంది చూడడానికి? బాగున్నారు కదా. రాజమండ్రిలో ఇసుక వ్యాపారం స్టార్ట్ చేస్తారంట, సెట్ అవుతారా? రాజమండ్రిలో మన గోదావరి పక్కన ఇసుక బిజినెస్ స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి, సెట్ అవుద్దా అని. నేను ఇసుక అమ్ముకుంటే సిద్ధు ఏం చేస్తాడు తెలుసా? చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, తోలు బొమ్మలు, అవి అమ్ముకుంటాడంట అక్కడ రోడ్డు మీద, రాజమండ్రి బస్ స్టాండ్ దగ్గర. సరే శ్రీలక్ష్మి గారు బాగున్నారా? సరే శ్రీలక్ష్మి గారు, మీ వారు ఎక్కడున్నారండి? ఆఫీస్కి వెళ్ళారా, ఇంట్లో ఉన్నారా? ఆఫీస్కి వెళ్ళారా? మీ వారి పేరు చెప్పండి. విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటండి? ఆయనలో మీకు ఏం నచ్చుతుంది? కేరింగ్. ఏం కావాలి అమ్మాయికి? తిన్నావా శ్రీలక్ష్మి, తిన్నావా అని 100 సార్లు ఫోన్ చేస్తారు కదా. అలా ఉండదు కానీ ఏం కావాలన్నా తెస్తారు. ఏం కావాలని ఎందుకు తీసుకురావాలి చెప్పండి? ఇంత మంచి ఆవిడ ఉన్నాక ఎందుకండి ఏం కావాలంటే అది తీసుకురాకుండా ఉంటారు? చెప్పండి. ఈ రోజు 7 వారాల నగలు అడగగానే మీ ముందు పెడతారేమో. సరే శ్రీలక్ష్మి, ఏ వంట ఎక్కువగా చేస్తారు మీరు వారి కోసం? ఆయన కోసం అండి పొటాటో ఫ్రై చేస్తాం ఎక్కువ. ఏది? పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రై చాలా బాగుంటది కదా, టేస్ట్ తినే కొద్ది తినాలనిపిస్తా ఉంటుంది. పిల్లలకి ఆయనకి అది చాలా ఇష్టం. ఓ సూపర్ సూపర్. ఈసారి రాజమండ్రి వస్తే మీ ఇంట్లోనండి మాకు లంచ్. ఓకే తప్పకుండా రండి. ఓకే శ్రీలక్ష్మి గారు, థ్యాంక్ యూ. మన షోస్ చూస్తూ ఉండండి, ఇలానే కాల్ చేస్తుండండి. ఓకేనా? బాయ్ బాయ్. హలో హాయ్. హాయ్ అండి. మీ పేరండి? నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ అండి, బిఎన్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ మేడం. డ్రైవర్? అవును మేడం. ఏం డ్రైవ్ చేస్తారు? బండియా, 3 వీలరా, 2 వీలరా, 3 వీలర్, 4 వీలర్? ఓకే, అన్ని వీలర్స్. ఏ వీలైనా పర్లేదు, ఒక సింగిల్ టైర్ కాకుండా. ఓకే ఎనీవేస్, బాగుందా మీకు? మీ ప్రొఫెషన్ లో మీరు హ్యాపీగా ఉన్నారా? బాగానే పర్లేదు సార్, మంచిగా ఉంది. ఎస్, అంటే హ్యూమన్ లైఫ్ అంటే అంత కొన్ని సార్లు ఒక నిమిషం, మీరు మ్యారీడా అన్మ్యారీడా అండి? మ్యారీడ్ మేడం. మ్యారీడా? అది చెప్పండి. ఎందుకు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను అన్నారు మీరు? బిఎన్ రెడ్డి నగర్ మేడం. బిఎన్ రెడ్డి నగర్. ఓకే. ఓహో ఇక్కడేనా? హైదరాబాద్. ఓకే, సో మీ ఆవిడ కోసం ఒక మంచి పాట డెడికేట్ చేద్దాం, చెప్పండి. మా ఆవిడకి నచ్చిన పాట చేయండి మేడం. ఏమైంది? మా ఆవిడకి నచ్చిన పాట చేయండి.
అదే అదే అదే, ఏం మీరు పాట పాడండి మీ ఆవిడకి నచ్చిన పాట. టీవీ చూస్తున్నారు, టీవీ చూస్తే మాట్లాడడం కష్టం. మేడం మీరు మీ ఆవిడ కోసం ఒక మంచి పాట పాడండి, అందరు వింటారు అంటున్నా. మా ఆవిడకి నచ్చిన పాట అంటే తెలియదు మేడం నాకు. సరే ఎనీవేస్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఒక మంచి పాట నేర్చుకొని మీ వైఫ్ కి డెడికేట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ Thank యూ you సో so మచ్ ఫర్ much. కాలింగ్. బై బాయ్. హలో హలో హాయ్. 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 ఎవరు? మంజుల గారా? అవునండి. ఓ మై గాడ్, ఏంటి మంజుల గారు? చాలా గ్యాప్ ఏం వచ్చిందా? మౌనిక, ఉదయ్ లేరు, మీరు లేరు, ఎలా చూస్తాం ప్రోగ్రామ్ మేము? నేను లేనా? మీరు లేరు కదా, నిన్న లేరు కదా. నిన్న ఒక్క రోజే ఒక్క రోజే లేను, లేరండి. రోజు ఉంటున్నా. ఆ, ఉదయ్ని మించి గట్టి పోటీదారుణ్ణి తీసుకొచ్చా, మాట్లాడండి. అవునా? ఆ, ఒక్కొక్క ఆయుధాన్ని ఎలా వదులుతుంటది అనమాట మౌనిక. ఆ, అది. మంజుల గారు, గట్టిపడాలని, ఆగిదాలని. హలో చెప్పండి మౌనిక సిద్ధు గారు. సిద్ధు సిద్ధు మాట్లాడతాడు, మాట్లాడండి సిద్ధు. మంజుల గారు మీరు చెప్పండి ఎక్కడి నుంచి గారు. అన్నారు మీరు? టీచర్స్ కాలనీ నుంచి మంజుల గారు. టీచర్స్. కానీ స్టార్టింగ్ లో మీరు హాయ్ అని భలే అన్నారండి, మొత్తం ఇలా ఆవిడ అలాగే అంటారు, ఆవిడ చాలా కూల్ బాగా గా. చెప్తారు, కూల్ గా. అవునా? ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు మంజుల గారు ఇన్ని రోజులు మీరు? మీరండి ఇంట్లోనే ఉన్నామండి, బిజీ. ఇద్దరు పిల్లలతోటి జాబులు చేశారు, ఇద్దరు ఆ, మ్మ్. పిల్లలతో సరిపోతుంది, అలా జీవితం సాగిపోతుంది. జీవితం అలా ఇద్దరు పిల్లలతో సాగిపోతుంది. సాగిపోతుందంట. ఓకే, ఇంకేంటి మరి విశేషాలు? ఈ రోజు ఏం చేశారు, వంట ప్లాన్స్ ఏంటి? ఈ రోజు అండి మార్నింగ్ ఏమో దోశ, హ్మ్, ఇందాక రైస్, బెండకాయ ఫ్రై, కొబ్బరి ఏంటి మ్మ్. కొబ్బరి పొడి హ్మ్. మ్మ్. ఇన్ని చేశారా? ఇవి చేద్దాం అనుకున్నారా? ఆ? బాక్సులు కట్టుకొని వెళ్తారు కదండి. ఓ ఓకే. కష్టజీవి ఫ్యామిలీ మొత్తం. ఇలా టాపిక్ ఏంటో తెలుసా, చెప్పారు కదా మీరు ఇసుకిస్తారు అని. ఏమి? టాపిక్ ఈ రోజు బాగా మాట్లాడి అవునవును, మీ గ్యాంగ్ లో ఎవరైనా ఎక్కువ వాగుడుకాయలు ఉంటారు కదా, బా వీళ్ళు మాట్లాడితే ఎవరు అని. ఇరిటేషన్ అని, అలా ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, మా చిన్నమ్మాయి ఉంది. అమ్మో, చాలా వాగుతుందా? గ్యాంగులు కాదు, ఫ్యామిలీలోనే. ఓ, చాలా ఇసుకిస్తుంది. మామూలుగా అది ఒకటాన్ని గమ్మునుకోదు. క్వశ్చన్లు దాని ఇంకా దానికి ఒకదానికి సమాధానం చెప్పలేక ఇసుగొచ్చేస్తుంది. అలా ఉండకమ్మాయి, ఆడపిల్లవు నువ్వు, అలా ఉండకు అని అంటే అదాకా దేనో ఒక దాన్ని టాపిక్ ముంగటేసి గొడవ తీసేస్తుంది ఆ అమ్మాయి. ఎంత ఏజ్ ఆ అమ్మాయిది? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓ అమ్మో, నేనేదో చిన్నపిల్ల అనుకున్నాను నేను. చిన్నోళ్ళు అలాగే ఉంటారులేండి, మోస్ట్లీ ప్రతి ఇంట్లోని చిన్నోళ్ళు కొంచెం వాగుడుకాయలే. ఇక్కడంటే ఓకే, రేపు మ్యారేజ్ చేసుకొని అత్తగారింటికి వెళ్ళే వాళ్ళు కదా, అప్పుడు వాళ్ళ హస్బెండ్ చూసుకుంటాడు. అంతే, సెట్. బట్ ఎనీవేస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాటా బై బై. మంజుల గారు, చాలా డేస్ తర్వాత మీతో మాట్లాడడం మంచిగా అనిపించింది.